నిన్నటి వరకు ఈ ఇళ్లలో నవ్వులు వినిపించాయి. ఈరోజు అక్కడ మట్టి దిబ్బలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ గోడలు కూలిపోయినప్పుడు కొన్ని ఇళ్ళు మాత్రమే కాదు, కొన్ని కుటుంబాల కలలు కూడా కూలిపోయాయి. వెలుగుమట్లలో జరిగిన ఈ ఉదయం ఎంతో మంది జీవితాలను రోడ్డుపైకి తీసుకొచ్చింది. కూలిన ఇల్లు, కూలిన కలలు, మట్టిలో కలిసిన ఆశలు, వెలుగుమట్ల వీధిలో ఈరోజు కన్నీళ్ళే మాట్లాడుతున్నాయి. గోడలు కూలిన శబ్దం కంటే మనసులు కూలిన నిశ్శబ్దం పెద్దది. రోడ్డు పైన నిలిచిన కుటుంబాలు మన ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నాయి. నిన్నటి వరకు నవ్విన ఇల్లు ఈరోజు మట్టిలో కథ అయింది. చిన్న పిల్లల బొమ్మల మధ్య ఒక పెద్ద నిశ్శబ్దం మిగిలింది. అమ్మ ఒడిలో ఏడ్చిన బిడ్డ మన ఇల్లు ఎక్కడా అని అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేక ఆమె కన్నీళ్లు మాత్రమే జారాయి. కూలిన ఇల్లు, కూలిన కలలు, మట్టిలో కలిసిన ఆశలు, వెలుగుమట్ల వీధిలో ఈరోజు కన్నీళ్ళే మాట్లాడుతున్నాయి. వంట పాత్రలు, పుస్తకాలు, బట్టలు అన్నీ మట్టిలో కలిసిపోయాయి. అవి వస్తువులు మాత్రమే కాదు, ఒక కుటుంబం జ్ఞాపకాలు. ఎండలో రోడ్డు పైన కూర్చుని తల్లి పిల్లలను దగ్గరగా చేర్చుకుంది. గోడలు కూలినప్పుడు ఆ కుటుంబం ప్రపంచం కూడా కూలిపోయింది. ఒక ఇల్లు అంటే గోడలు కాదు, అది ఒక కుటుంబం ఆశ్రయం. పేదవాడికి ఆ చిన్న గుడిసే అతని జీవితమే. ఆ కలలు కూలినప్పుడు రోడ్డు పైన మిగిలేది బాధ మాత్రమే. వెలుగుమట్ల వీధుల్లో ఈరోజు అదే కథ వినిపిస్తోంది. ఎవరికి తప్పో ఎవరికీ తెలియదు, కానీ బాధ మాత్రం కనిపిస్తోంది. కన్నీళ్లు తుడుచుకుంటూ కొత్త ఆశ కోసం చూస్తున్నారు. పిల్లల నవ్వు తిరిగి రావాలి, ఆ కుటుంబాలకు ఓదారి దొరకాలి. కూలిన గోడల మధ్య కూడా మళ్ళీ వెలుగు పుడుతుందని ఆశిస్తున్నారు. ఒక ఇల్లు కూలితే గోడలు కాదు, ఒక కుటుంబం కలలు కూలుతాయి.